ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మీరు ఖర్చు పెట్టాలి. మళ్ళీ మీ పిల్లలు చదివించాలి కదా, మీ మనవరాలు చదివించాలి కదా. చదివించుకుంటూ ఏమంటావు, నా మారి గారు నా మనవరాళ్ళు కష్టపడకూడదు అనుకుంటున్నావు కదా. వాస్తవనా కదా? ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఆ పనే చేస్తాను రాత్రి మొదలు. అన్ని వర్గాలను ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. భవిష్యత్తులో అందరికి మధ్య ఇంకా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. P4 అన్నా, మార్గదర్శి బంగారు కుటుంబం. మీరంతా బంగారు కుటుంబాలు. అలాంటి వాళ్ళు మార్గదర్శులు. వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తి శక్తిని బట్టి 5 కుటుంబాలు, 10 కుటుంబాలు, 50 కుటుంబాలు తీసుకొని మిమ్మల్ని బాగు చేయాలి. మీకుండే చిన్న చిన్న వనరులన్నీ ఉపయోగించి 10 రూపాయలు సంపాదించే మార్గాలు నేర్పించడం, ఇట్లా అనేక కార్యక్రమాలతో వస్తున్నాం అందరికీ న్యాయం చేయడం కోసం.